హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆహార్య యూట్యూబ్ ఛానల్. నేను రీసెంట్గా మీషో నుంచి బ్యాంగిల్ ఆర్గనైజర్ తీసుకున్నానండి. అది మీతో షేర్ చేద్దామని వీడియో చేశాను. దాని క్వాలిటీ అసలు ఎలా ఉంది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా చేశారండి. తీయడానికి చాలా కష్టపడ్డాను. అండ్ బబుల్ ర్యాప్తో బాగానే చేశారు. ఇది ప్రజెంట్ మీషోలోని 330 రూపీస్ ఎంత ఉందండి. దాని ప్లస్ నేను సేల్లోని ఇది ఆర్డర్ చేసుకున్నాను. లైక్ 244 ఎంతో పడింది 1+1 ఆఫర్లోని. ఇలాగా బాక్స్లోని 4 గ్రిడ్స్ ఇచ్చారు. ఆ 4 గ్రిడ్స్కి అండ్ చెక్ చేస్తున్నాను అనమాట. అసలు ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా లేదా, బాగుందా లేదా, క్వాలిటీ అనేది ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేస్తాను. క్వాలిటీ అంటే ఓకే అండి. పెద్ద అంత హార్డ్ అని ఏం కాదు. కింద పడితే మాత్రం డెఫినెట్గా బ్రేక్ అయిపోతుంది. చాలా పలుచగా ఉంది బాక్స్ అయితే. కానీ ఆ అమౌంట్కి పర్లేదు అనిపించింది. ఇంట్లో కొద్దిగా బ్యాంగిల్స్ చిందరవందరగా ఉండి ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుందని ఆర్డర్ పెట్టాను. మామూలుగా అయితే ఈ వైట్ కలర్ ఉన్నాయి చూసారు, అవి నేను రౌండ్గా వస్తాయి అనుకున్నాను. బట్ అవి రౌండ్గా రాలేదు, రెక్టాంగిల్ షేప్లో వచ్చాయి, 4 సైడ్ అనమాట. కానీ అది ఆ ప్లాస్టిక్ బాక్స్ కన్నా వైట్ కలర్ స్ట్రిప్సే కొద్దిగా క్వాలిటీగా ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ నాకు పెట్టడం రావట్లేదు అనమాట. ఒకటైతే ఈజీగా లాక్ అయిపోతుంది, ఇంకోటి పెట్టడానికి కష్టమవుతుంది. సో లాకింగ్ మరి అదేమైనా డిఫెక్ట్ ఏమో అనుకున్నాను, బట్ నాకే పెట్టడం రాలేదు. తర్వాత పెడితే కొద్దిగా ఈజీగానే సెట్ అయిపోయింది అనమాట. చూసారా, ఇక్కడ రెండో లాక్ పెట్టడం నాన్న తిప్పలు పడుతున్నాను ఇందాక నుంచి. పర్లేదు, ఓకే. క్వాలిటీ బాగుంది అని మాత్రం చెప్పలేను, బట్ బాగుందన్నమాట. ఏదైతేనే ఉంది, బ్యాంగిల్స్ అనేవి బయట పడి చిందరవందరగా లేకుండా ఏదో దానికి యూస్ఫుల్ అవుతుంది కదా అని ఇలా 2 బాక్సెస్ పెట్టుకున్నాను. ఒక దాంట్లో ఏదైనా ఫంక్షన్స్కి వేసుకునే టైప్ లాంటి బ్యాంగిల్స్ పెట్టుకున్నా. ఇంకో దాంట్లో డైలీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అన్నట్టు బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నాను అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే కొద్దిగా పెద్దవి వస్తాయి అని అనుకున్నాను, బట్ ఎక్స్పెక్ట్ చేసినాను. నాకు తెలిసి ఒక స్ట్రిప్కి మనకు ఒక 4 పేర్స్ డజన్, అంటే 4 డజన్ బ్యాంగిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ సరిపోతాయి అని అనుకుంటున్నాను. ప్రజెంట్ అదే తక్కువ కలెక్షనే కనుక అలాగా సరిపోయినాయి. అంటే నా ఎంగేజ్మెంట్ టైం అప్పటి నుంచి దాచుకున్న బ్యాంగిల్స్ అన్నీ ఇప్పుడు అన్నీ దొరికాయి అనమాట. అవన్నీ ఇప్పుడు పెట్టుకున్నాను. అది చూసారా, ఇప్పుడు పెట్టిన మెటల్ బ్యాంగిల్స్ నా ఎంగేజ్మెంట్కి కొనుక్కున్నాను అనమాట. అవి అలా దాచుకొని ఉన్న అప్పట్లో అవి ఒక 50 రూపీస్ ఎంత పడ్డాయి. మిగతావన్నీ ఈ మధ్యలో కొన్నవే. మొన్న వరలక్ష్మి వ్రతం రీసెంట్గా జరిగింది కదా, ఆ టైంలో కొనుక్కున్నాను అనమాట మిగతావన్నీ. ఇవి చూసారా, మీరు గమనించారా, బ్యాంగిల్స్ పెట్టేసిన తర్వాత అసలు అంటే ఇంట్లో చిన్న పాప ఉందన్నమాట. అది సరిగ్గా ఉండదు, ఏదైనా అందితే ఒకవేళ అది పట్టుకొని ఏమైనా ఆడితే అవి పడిపోతాయా లేదా అని చెక్ చేస్తున్నాను. చెక్ చేసిన తర్వాత అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ కామన్ కదండి. ఒకవేళ పడితే మాత్రం ఓపెన్ అయిపోయి పడిపోతాయి నాకు తెలిసినంత వరకు. ఇది సరే, సెకండ్ లాక్ వేయడం కొద్దిగా కష్టమైంది నాకు. బట్ బాగానే ఉన్నాయి. 244 కంటే ఇది రీజనబుల్లో కాదో మీరే చెప్పాలి. సో ఇక్కడ ఎలా సెట్ చేసుకున్నమాట. ఇంకా బ్యాంగిల్స్ ఎక్కడైనా ఉన్నాయేమో అని చూడడానికి వెళ్ళాను. ఇదైతే నాకు బాగా నచ్చింది. ప్రజెంట్ యూస్ చేస్తున్నాను కూడా. రిటర్న్ చేసేద్దాం అనుకున్నాను కానీ క్వాలిటీ చూసి ఏదైతే ముందులో అనేసి యూస్ చేసుకుంటున్నాను. బాగా అంటే అన్నీ ఒక దగ్గర ఆర్గనైజర్గా ఉంటాయి కదా అనేసి అన్న ఉద్దేశంతో చేసుకున్నాను అనమాట ఆర్డర్. కూడా ఎలాగా చూసే పెట్టడం రాలేదు, పడిపోయి. మీ దగ్గర కూడా ఇలాంటి ఆర్గనైజర్స్ ఏమైనా ఉన్నాయా, లేదా దీనికన్నా మంచి ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి, కమెంట్ చేయండి. సో నేను తీసుకుంటాను. ఇది నాకు తెలిసినంత వరకు బ్యాంగిల్సే కాకుండా బిట్వీన్ గ్యాప్స్ ఉన్నాయి చూసారు,
దాంట్లో కూడా ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఉంచేసుకున్నాను. బాక్స్ క్వాలిటీ అయితే అంతగా లేదు, బట్ ఓకే పర్లేదు. ఇవి చూసారా, ఇవి మా పాప బ్యాంగిల్స్ అనమాట. మొన్న వరలక్ష్మి వ్రతంకని తీసుకున్నాం. వరలక్ష్మి వ్రతం కాదు, కృష్ణాష్టమి సెలబ్రేషన్ స్కూల్లో చేస్తున్నారంటే గోపికమ్మ వేషం వేయించారు. సో దానికి తగ్గట్టుగా, ఆ డ్రెస్కి తగ్గట్టుగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలని చెప్పి అన్ని షాపులు వెతికి మరి తీసుకున్నా. అండ్ ఈ మెటల్ బ్యాంగిల్స్ వచ్చి లైక్ సంక్రాంతికి తీసుకున్నాను అనుకుంటాను. తనకి ఎన్ని కొన్ని అన్నీ పారేస్తుంది. సో అన్నీ జాగ్రత్తగా పెడతాను అనమాట. ఎంత జాగ్రత్తగా పెట్టినా ఒక్కసారి కనబడ్డాయా ఇంకా అంతే సంగతి. తీసి ఇంకా వెంటనే అంత జల్లేస్తుంది. చిన్నపిల్లలు ఉన్న చోట అన్నీ జాగ్రత్తగా నీట్గా ఉంచుకోవడం అంటే చాలా కష్టం.